మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. రాజోమింగ్ మండలంలో మారేడుబాక పంచాయతీ, ఉల్లాకలపాడు, కోసూరువారి వీధి మరియు జీసరపురం గ్రామాలను ఉల్లాకలపాడు పంచాయతీగా ఏర్పాటు చేయాలంటూ మాజీ జడ్పీటీసీ కోసూరు బుజ్జి చెన్నాలమ్మ డిమాండ్ చేశారు. ఈరోజు అల్లూరు జిల్లా రంపచోడ నియోజకవర్గం ఐటీడీఏ పిఓను కలిసేందుకైతే వారు ఐటీడీఏ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారేడుబాక పంచాయతీ వల్ల 3 గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు కష్టాలు పడుతున్నారని, పూర్వం ఎప్పుడో అప్పుడున్న భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా మారేడుబాక పంచాయతీ ఏర్పాటు చేసి ఉండవచ్చని, కానీ ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో మారేడుబాక వెళ్లాలంటే నరకయాత్ర పడుతున్నామని వారైతే ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అక్కడికి వెళ్లే కన్నా రాజవంశి మండల కేంద్రానికి 10 నిమిషాల్లో చేరుకోవచ్చని అయితే వారు తెలుపుతున్నారు. ఎందుకంటే మారేడుబాక వెళ్లాలంటేనే సుమారుగా 25 కిలోమీటర్లు, ఎటువంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో తాముకు దూరభారం ఎక్కువవుతుందని, 3 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె అయితే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఐటీడీఏపీఓని సుమారుగా 100 మంది 3 గ్రామాలకు చెందిన ప్రజలైతే ఐటీడీఏపీఓ స్మరణ్ రాజును కలిసి వారి వినతి పత్రాన్ని అందజేశారు. ఖచ్చితంగా ఈ 3 గ్రామాలని కలిపి ఒక పంచాయతీగా ఏర్పాటు చేయాలని అయితే మాత్రం వారు తమ గూడునైతే పీఓకి విన్నవించారు. ఒకసారి వారు మీడియాతో మాట్లాడుతున్నారు, చూద్దానండి. రాజవంశి మండలం ఉర్లాకల్పాడు గ్రామం నుంచి మేము ఇచ్చేయటం జరిగిందండి. ఉర్లాకల్పాడు గ్రామానికి సంబంధించిన సుమారు 200 మందికి పైగా మేము పిఓ ఆఫీస్ దగ్గరికి మేము ఇచ్చేయడం జరిగింది. మా యొక్క డిమాండ్ ఏంటంటే ఒకటి, ఉర్లాకల్పాడుని ప్రత్యేక పంచాయతీ చేయమని చెప్పేసి మేము చాలా సంవత్సరాల నుంచి మేము కోరడం జరుగుతుంది. అది ఎప్పటి వరకు నెరవేరలేదు. ఇప్పుడైనా నెరవేరితే కానీ అక్కడ ఉండి గిరిజన పిల్లల యొక్క భవిష్యత్తుకి ఆగామి గోచరంగా తయారైంది. ఎందుకంటే ఉర్లాకల్పాడు గ్రామం అన్నది ఏలేశ్వరం నర్సీపట్నం రోడ్లో మెయిన్ రోడ్లో ఉంది. అయితే పంచాయతీ మారేడుబాక అన్నది లోపలికి 25 కిలోమీటర్ల లోపలికి ఉంది. లోపలికి ఉండడం వల్ల ఎటువంటి రవాణా సౌకర్యం కూడా లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున మీకు అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరూ కూడా పంచాయతీ అవసరాల కోసం పంచాయతీ ఆఫీస్కి వెళ్ళవలసిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఉర్లాకల్పాడు నుంచి మారేడుబాక వెళ్ళాలంటే రవాణా సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వందలాది రూపాయలు ఖర్చు చేసుకుని ప్రైవేటు వాహనాలు పెట్టుకుని వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. ఒక ఆటో కానీ, బస్సు కానీ, అలాగే ఎటువంటి రవాణా సౌకర్యం లేని గ్రామం ఒక పంచాయతీగా ఏర్పడితే ఎన్ని ఇబ్బందులు పడాలో అన్నది మేము ఉర్లాకల్పాడు గ్రామస్తులు అనుభవించే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మేము మాత్రం తప్పనిసరిగా ఉర్లాకల్పాడు గ్రామాన్ని పంచాయతీ చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఇప్పుడు ఈ రోజున మన ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ వారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద పిఓ గారు స్పందిస్తూ మీ యొక్క బాధలను అర్థం చేసుకుంటున్నాం, మీ తప్పనిసరిగా ఏంటంటే ఇది పంచాయతీ ఏర్పాటుకి నా వంతు నేను రిప్రజెంట్ చేస్తానని చెప్పేసి ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది. మాది రాజవంశి మండలం అండి. అలాగే మారేడుబాక పంచాయతీ అండి. అలాగే వర్లాకులపాడు. మాకు మారేడుబాక పంచాయతీలో మరి చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఎందుకంటే వర్లాకులపాడు నుంచి మారేడుబాక వెళ్ళాలంటే ఎలాంటి సౌకర్యం మాకు సౌకర్యాలు ఉండవండి. అందుకనేసి ఆ లోపలికి వెళ్ళాలంటే 30 కిలోమీటర్ల లోపలికి వెళ్ళవలసి వస్తుంది. అందుకనేసి చాలా ఇబ్బందులు పడుతున్నాము. అందుకు వర్లాకులపాడు పంచాయతీ చేయాలని మేము అందరం కూడా కోరుకుంటున్నామండి. అందుకని ఇదివరకే మేము కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు పిఓ ఆఫీస్కి వచ్చి పిఓ గారు కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగిందండి. దీని మీద మీరు మీడియా వాళ్ళు కూడా మరి చర్య తీసుకుంటారని, వీటి మీద మాకన్నా ఎక్కువ మీకు అవగాహన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి పేరున మరి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.